వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఆలు కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, దోశలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక హాఫ్ కేజీ ఆలుని తీసుకున్నాను. వీటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఒకవేళ ఆలు లావు ఉంటే గిన కట్ చేసి వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చూద్దామండి విజిల్స్ అలాగైందేమో. ఆలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఈ వాటర్ని తీసేయాలండి. చూడండి, వాటర్ తీసేసిన తర్వాత ఉడికిన ఈ బంగాళ ముక్కల్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తం స్కిన్ అంతా కూడా తీసేయాలి. ఫ్రెండ్స్, మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పొటాటోలని ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను మినపప్పు, శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ వేగాల్సిన పని లేదండి, సాఫ్ట్ అయితే సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుందాము. ఇప్పుడు 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాము. చూద్దాం. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా మగ్గాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాం, టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము రుచికి తగ్గ కారము, మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 6 ఎల్లిపాయల్ని క్రష్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా దంచి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా తాలింపులో బాగా మగ్గేటట్లు కలుపుకోవాలి. తాలింపు మాడిపోతుంది అనుకుంటే కాస్త వాటర్ వేసుకోండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిద్దాము. చూద్దాం, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనము ఉడికించిన బంగాళదుంప ముక్కలను ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. కొంచెం కర్రీ అయినా సరే అన్నం అంతా కూడా కలుపుకొని తినొచ్చు. సైడ్ డిష్గా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎమ్మి కర్రీ. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. చూద్దాం, ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఒక్కసారి కలుపుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.